హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరివన్. మనకి ఈరోజు వచ్చేసి రాజేష్ క్రియేటివ్ మీడియా నుంచి ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచన పరంగా తీసుకుంటే, నేను గ్రూప్ వన్ ఒకటి సివిల్స్ చదివే వారికి ఒక చిన్న ఒక సందేశాన్ని అందిస్తున్నాం, ఒక చిన్న మెసేజ్ అనమాట. ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియాలో మొత్తం 29 స్టేట్స్ ఉన్నాయి. అన్ని స్టేట్లలో గ్రూప్ వన్, గ్రూప్ టూ, మరి ఇంటర్వ్యూ పరంగా, ప్రిలిమినరీ పరంగా చూసుకుంటే ఒక విధాన్ని అనుసరించినట్టు సంఖ్యా విధానాన్ని మనం ఆచరించినట్టు అనిపిస్తుంది. సో దట్ ఇంకోటి ఏంటంటే తెలుసా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రం కాకుండా మన పక్క రాష్ట్రమైన తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన పర్లేదు, మరి ఒక సందర్భంలో గమనించినట్టయితే మన దేశంలో అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం ఏంటంటే కేరళ రాష్ట్రం అనమాట. అలాంటి కేరళ రాష్ట్రానికి మరి గ్రూప్ వన్ కానీ, మెయిన్స్లో కానీ, ఇంటర్వ్యూ పరంగా కానీ, ప్రిలిమినరీ పరంగా కానీ కొన్ని అత్యధిక ఏంటంటే పదవులు కేటాయించినట్టయితే పర్వాలేదు. ఎందుకంటే కేరళ మోస్ట్ ఎడ్యుకేషన్ ద స్టేటు. మరి వచ్చేసి ఇక్కడ తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఏం చేస్తారంటే, తమిళనాడు స్టేట్ వారికి ఈ గ్రూప్ వన్లో కొన్ని ప్రత్యేకమైన ఉన్నత స్థాయిలు పెంపొందించడం జరిగింది. సో మనం కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ టీజీపీఎస్సి స్టూడెంట్స్ ఎవరు జర మంచిగా ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టి విజయపదంలో రాణించగలరని చెప్పి గ్రూప్ వన్ వారికి, మెయిన్స్ రాసేవారికి, సివిల్ స్టూడెంట్స్కి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే దేశంలోనే ఒక ఉన్నత స్థాయి ఏంటంటే సివిల్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీట్ మీ టుమారో. రాజ్ క్రియేటివ్ మీడియా. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ స్టూడెంట్స్. ఐ విల్ రిక్వెస్ట్ మీ. ఓకే.